ఈ కాకరకాయలు చూడండి, మనకి ఊర్లలో దళ్ళపొంటి పొదలలో దొరికే న్యాచురల్గా పండిన కాకరకాయలు. వీటితో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకరకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో వాటర్ అంతా బయటికి వెళ్తుంది. కాకరకాయలు ఇలా పసుపు ఉప్పు పట్టేటట్టు బాగా పిసికేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 5-6 ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. కూడా వేసుకోవాలి. మనం పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులో చూడండి వాటర్ ఎలా ఊరిందో. ఈ వాటర్ని తీసేయాలి. గట్టిగా పిండేసుకుంటే వాటర్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. ఇలా కాకరకాయలు ఉండి చేదు అనేది వెళ్ళిపోతుంది. మనకి కర్రీ ఫ్రై చేసుకున్న, పులుసు చేసుకున్న, టమాటా చేసుకున్న అసలు చేదు ఉండదు. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. వీటిని పడేసి ఫ్రెష్ వాటర్తో ఒక 2-3 సార్లు కడుక్కోండి. ఇలా ఫ్రెష్ వాటర్ తీసుకొని ఈ ముక్కల్ని కడిగేసేయండి. ఫ్రెష్ వాటర్లో ఇలా కడిగేసుకొని జల్లెడలో వేసుకోండి. కాకరకాయలు తడిపోయాక ఫ్రై చేసుకోండి. తడి ఉంచి ఫ్రై చేసుకోవడం వల్ల చాలాసేపు టైం పడుతుంది, ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది. ఒక 1/2 గంట సేపు పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకుంటారు. అవి చిట్టపట్టలాడుతున్నప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకోండి. కడిగి ఆరబెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోండి. కాకరకాయని ఇలా వాటర్ లేకుండా ఆరబెట్టు. గింజలతో సహా వేస్తే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. కాకరకాయని ఇలా ఫ్రై చేసుకోవాలి. చిన్న బాగా ఫ్రై అయ్యాక ఒకసారి కలుపుకోండి. రోట్లో దంచుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కచ్చగా ఉంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడగంటకుండా ఉంటుంది. కారం, ధనియాల పౌడర్, జీలకర్ర, మెంతి పొడి వేసి కలుపుకొని ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, మన ఊర్లలో దొరికే కాకరకాయలతోనే ఫ్రై తయారైంది. మీరు ట్రై చేయండి.